పెడుతున్నా చూడు. మళ్ళీ క్రాస్గా పెట్టుకుని పువ్వు కట్టుకోవాలి. మల్లెపూలు ఇప్పుడు క్రాస్గా పెట్టుకోవాలి. మాల మాగా వస్తుంది, దగ్గరగా వస్తుంది. ఏ పూలు ఒకటైనా మిగతా పూలు కట్టుకోవచ్చు అట్లా క్రాస్ పెట్టుకొని. మల్లెపూలు మాత్రమే. నాటు మల్లెలు, నాటు మల్లెలు దేశవాడి పూలు అంటారు. దేశవాడి పూలు, నాటు మల్లెలు. కొందరు జడమొగ్గు అంటారు. కొందరు జడమొగ్గు అంటారా? ఈ పూలకి అంచులు తీసేయాలా? అదే పువ్వులాగా కాడలు అవి తీసేయాలా, ఉంచుకోవచ్చా? కాడలు మాలకైతే ఉంచుకోవచ్చు. దేవుడికి పూజ చేసేటప్పుడు తీసేయాలి. పూజకి కాడతో చేయకూడదు, తీసేయాలి. మనం మాల తల్లో పెట్టుకున్నప్పుడు కానీ మాల కట్టేటప్పుడు కానీ కాడ ఉన్నా పర్వాలేదు. ఎలా పట్టుకుంటున్నానో చూడు. మొగ్గ ఎలా పట్టుకుంటున్నానో చూడు. చూస్తున్నా. చూసి దాన్ని బట్టి తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. చూడు, నేను మొగ్గ లైట్గా పట్టుకున్నాను. మొగ్గ నొక్కితే ఏమవుతుంది? పిచ్చిపోవడం కాదు, నల్లగా అయిపోయి తలలో పెట్టుకున్న వెంటనే వాడిపోతాయి పూలు, నల్లగా అయిపోతాయి. నొక్కకూడదు మొగ్గని. మొగ్గ నొక్క చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. లైట్గా కాడ మాత్రమే పట్టుకొని కట్టుకోవాలి. మొగ్గ నలిగింది అనుకో, పువ్వులు పెట్టుకున్న సేపు గంటకే నల్లగా అయిపోతాయి. గోల్డ్ తగలకుండా కట్టుకోవాలి. గోల్డ్ తగిలినా సరే నల్లగా అయిపోతాయి. పువ్వు నలిగిపోతే ఏముంది, పెట్టుకున్న ప్రయోజనం ఉంది. సరే కట్టిన చూపించు. 4 పూలు కట్టావు కదా, ఇట్లా వచ్చిందా? విచ్చుకున్నప్పుడు కొంచెం ముద్దగా వస్తుందా? ఇదిగో చూడు, కాడ చూడు ఎలా పెడుతున్నా, క్రాస్గా పెట్టాను. ఫ్రెండ్స్, మనం బయట పూలు కొంటాం కదా 10 రూపాయలు పెట్టి మూర, అదేమో ఇంత ముద్దగా రాదు ఫ్రెండ్స్. చూడండి, చిక్కగా దగ్గరగా మనం ఇంట్లో 10 రూపాయలు పెట్టి కవర్తో పూలు కొనుక్కొని మనమే సొంతంగా ఇట్లా కట్టుకోవడం నేర్చుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎట్లా మెలిక వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి దారం ఇలా పుచ్చుకుని ఇలా చూసారా ఫ్రెండ్స్, మెలిక వేయడం కూడా మళ్ళీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. అదిగోండి ఫ్రెండ్స్ మెలిక మళ్ళీ నిదానంగా చూపించిన చూపించు. ఇదిగో ఏముంది, 2 వేలతో ఇలా దారం పట్టుకుని ఇలా తిప్పి అంతే ఫ్రెండ్స్, లాగేయడమే. అంతే, గట్టిగా లాగకూడదు, గట్టిగా లాక్కూడదు, మెల్లగా లాక్కోవాలి. పూలు బీసుకునేంత వరకు లాక్కోవాలి. అయిపోతాయి మళ్ళీ కాడలు. ఇదే ఫ్రెండ్స్ దేశవాళీ పూలు, నాటు మల్లెలు కట్టుకునే విధానం. ఇంతే ఫ్రెండ్స్, గుడ్ బై. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో పెట్టండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూలు విచ్చుకున్నాక మళ్ళీ ఇంకో వీడియో పెడదాం.